నేను నీతో వచ్చానని నేనేదో బాధపడతాను, క్రూర మృగాలు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేం అలా బాధపడను అంది తల్లి. నిజంగా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత అలా ఉన్నదా లేదా? రాముణ్ణి బెంగ పెట్టకుండా బాధ పెట్టకుండా అలా ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకే సుమంత్రుడు సీతమ్మతోటి రామచంద్రమూర్తితోటి అరణ్యవాసంలో ప్రారంభంలో వెళ్ళి వెనక్కొచ్చి కౌసల్యాదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాముడి గురించి చాలా చెప్పాడు, సీతమ్మ గురించి చెప్పలేదు. ఆమె బాధపడుతోంది, కష్టపడుతోంది, ఆ ముళ్ళల్లో నడుస్తోంది, సుకుమారి అన్న మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక్కటే కారణం. ఏమంది సీత అని అడిగింది కౌసల్య. ఏదో చెప్పిందమ్మా, మర్చిపోయానన్నాడు. ఎందుకో తెలుసా? అది అత్తమామలకు ఉండవలసిన హృదయం. రాముడు బాధపడుతున్నాడన్న తట్టుకుంటారు కౌసల్య దశరథుడు. కొడుకు ధర్మమూర్తి, క్షాత్రమున్నవాడు, కష్టాన్ని ఓరుస్తాడు. ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చిన పిల్ల కోడలుగా, ఏమి కర్మ అంత కష్టపడవలసిన అవసరం? నా మాట కోసం, నేనిచ్చిన వరం కోసం అంత కష్టపడి వెళ్ళిపోయింది ఆ కోడలు. దశరథుడు తట్టుకోలేడు, అత్తగారు కౌసల్య తట్టుకోలేదు. అది అత్తమావలంటే అలా బ్రతకాలి. అందుకే సుమంత్రుడు చెప్పలేదు. చెప్తే కౌసల్య గుండె బద్దలైపోతుందని తెలుసు. ఆయన అన్నాడు, ఏదో చెప్పింది, నాకు గుర్తు లేదు అన్నాడు. గుర్తు లేదని చెప్పి, పోనీ మా కోడలు ఎలా ఉంది అడవిలో అని అడిగింది. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హెదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఎలా ఆడుకుంటోందో తెలుసా నీ కోడలు సీతమ్మ? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన. చిన్న పిల్ల ఉంటుంది, మీరు చూడండి, చిన్న పిల్లలు ఇంట్లో ఉంచారనుకోండి, వాళ్ళు ఏదో అలా గౌరవంగా పడి ఉంటారు. మహా అయితే ఏదో చదువుకుంటారు, లేకపోతే ఆ గదిలో నడుస్తారు, ఈ గదిలో నడుస్తారు, ఏదో కొద్దిగా పరిగెడతారు, ఆడుకుంటారు. అదే మీరు కార్తీక వన భోజనానికి ఒక తోటలోకి తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు పలహారం తిందని రమ్మన్నా రారు. అక్కడ పురుగు ఉంటుంది, పొట్ర ఉంటుంది, తేళ్లు ఉంటాయి, జర్రీలు ఉంటాయి. అదంతా మామిడి చెట్లు ఏడాదికి ఒకసారి వస్తాం, ఏంటి అలా పరిగెడుతున్నారు ఆ చెట్లలో కంటే వినరు. సంతోషంగా పిల్లలు ఆడుకుంటారు. పిల్లలకి తోట కనబడితే అంత సంతోషం ఆడుకుందామని. ఎందుకు ఆడుకుంటున్నారు వాళ్ళు? తోటలో పిల్లలంత సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అని మీరు వనభోజనానికి తల్లి తండ్రి లేకుండా తీసుకెళ్ళి పిల్లనొక్కదాన్ని మామిడి చెట్లు ఉన్న తోటలో వదిలేసి ఆడుకొని, నన్ను ఆడుకున్నావు కదా, సాయంకాలం వచ్చి తీసుకెళ్తానండి, బెంగ పెట్టుకుని ఏడుస్తూ నించుంటుంది, ఆడుకోదు. అమ్మా నాన్న ఉన్నారని తోటలో కూడా ఆడుకున్న పిల్లలా, పక్కన రాముడు ఉన్నాడని నీ కోడలు సీతమ్మ చిన్నపిల్లలా ఆడుకుంటోందమ్మా అరణ్యంలో. అది నీ కోడలు భక్తి నీ కొడుకు మీద, ఇంకింతకన్నా ఏం కావాలన్నాడు. పొంగిపోయింది కౌసల్య. నా కోడలు సంతోషంగా ఉంది. నిజం, 14 సంవత్సరాలలో నా తల్లి రాముణ్ణి ఇంత కష్టపడుతున్నానండి, ఇంత బాధపడుతున్నానండి అన్న సందర్భం ఒక్కట్లేదు. ఆమె ఏమండి, ఈ ముళ్ళు ఏమిటి, చీకటి ఏమిటి, రాక్షసులు ఎత్తుకుపోయారు, ఆవిడ్ని తినేస్తానన్నారు, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎన్ని చేసినా, గంధపు చెట్టుని నరికినా, కోసినా, కాల్తున్న సువాసనే ఇచ్చినట్టు ఆమె భర్తని మాత్రమే స్మరించి తప్ప అసలు ఆవిడ నోటి వెంట ఇంకొక మాట రాలేదు. అది అవగాహన అంటే, అది దాంపత్యం అంటే. కాబట్టి అటువంటి సీతమ్మ తల్లి నేను పుట్టింట్లో ఉన్నట్టు ఉంటానయా అంది. రామచంద్రమూర్తి అన్నారు, సీత, నిజంగా నీ మనసు కష్టపెట్టాలని నేను అనలేదు, నిజంగా నిన్ను అంతఃపురంలో విడిచిపెట్టాలని కూడా నేను అనలేదు. నా ఉద్దేశ్యం అది కాదు. ఎందుకు అలా అన్నానో తెలుసా? తవ సర్వం అభిజ్ఞాయ, నీ అభిప్రాయం ఏమిటో నేను పూర్ణంగా తెలుసుకోకుండా నిన్ను నాతో తీసుకెడితే ఏమవుతుందో తెలుసా? నేను భర్తని కాబట్టి నా అధికారాన్ని చలాయించి నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా నిన్ను కష్టపెట్టినట్టు అవుతుంది. అందుకే తవ సర్వమభిజ్ఞాయ అవిజ్ఞాయ శుభాననే వాసం న రోచయతే అరణ్యే శక్తిమానపి రక్షణే. నేను రక్షించలేక కాదు, నాకు ఆ శక్తి లేక కాదు, కానీ నీ అంత నీకుగా నాతో కలిసి అరణ్యానికైనా వచ్చేయాలనేటటువంటి పూనిక, ఆ సంతోషం నీకున్నాయో లేదో తెలుసుకోకుండా నేను వెడుతున్నాను కాబట్టి, మా నాన్నగారు చెప్పారు కాబట్టి, నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు కూడా వచ్చేయాలని బలవంతంగా నీ మీద కష్టాన్ని రుద్దడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నిజంగా నువ్వు అంతఃపురంలోనే ఉందామనుకుని ఉంటే,
నేను ఆ మాట అనకుండా ఉంటే ఉండవని నేను పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఒకవేళ నువ్వు అంతఃపురంలో ఉండి ఉన్నా నేను ఇంకొకలా అనుకునేవాణ్ణి కాను. కానీ నీ వైదిక హృదయానికి, నీ భార్యాత్వానికి, నీకున్న అవగాహనకి నేను పొంగిపోతున్నాను. నేను చెప్తాను ఒక్క మాట, నిజంగా నువ్వు వింటావా? నేను నీతో చెప్తున్న ఈ స్పష్టమైన మాట అర్థం చేసుకో అని ఆయన అన్నాడు. యది సీతే న రోచతే స్వర్గోపి న రోచతే. ఓ సీత, నిజంగా నిన్ను విడిచిపెట్టినాడు, నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడినా. నాకు నా ప్రాణం కన్నా స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేని నాడు నాకేదీ లేనట్టే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.